భాను న్యూస్కి స్వాగతం. ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండండి తాజా అప్డేట్. చదువుతున్నది సురేష్ నాయక్. జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు మైలవరం నియోజక ఇన్ఛార్జి అక్కల రామ్మోహన్ రావుపై జోగి రమేష్ వర్గీయులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో జనసేన పార్టీ కొండపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు చెరుకుపల్లి సురేష్ కంప్లైంట్ ఇచ్చారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ మైలవరం మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఎర్రంశెట్టి నాని, రాగాల నాని, గొల్లపూడి మార్కెట్ యార్డు డైరెక్టర్ చెరుకుపల్లి రాధిక, వీర మహిళలు రమాదేవి, అనిత, జనసేన పార్టీ నాయకులు చేపలమడుగు కాంతారావు, ఎర్రబోలు నరసింహారావు, మెరుగు నామకేశ్వరరావు, నాని, పాములపాటి సుందర్, రామిరెడ్డి, ఆకుల తోట ఈశ్వర్, తోట క్రాంతి, కొండ నాయుడు, శ్రీనివాస్, మారెల్ల భాస్కర్, కొమ్మూరు వెంకటస్వామి, లేళ్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజున ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో అక్కల గాంధీ గారి పైన అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ అసభ్యకరంగా పోస్టులు పెట్టినటువంటి వైసీపీ వ్యక్తుల మీద, జోగి రమేష్ గారి అనుచరుల మీద కేసు పెట్టడం జరిగింది. దీని మీద సిఐ గారు, ఏసీపీ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు కూడా చర్యలు తీసుకోవాలి. ఎవరైతే నిందితులు ఉన్నారో వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా సోషల్ మీడియా వేదికగా బూతులకి తెరదీశారన్నమాట. అసభ్యకరమైన భాషని ప్రజలకు అలవాటు చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వారు వచ్చిన తర్వాతనే అనేక రకాలుగా ప్రోపగాండా చేస్తూ, బాడీ షేమింగ్ చేస్తూ, వ్యక్తులపైన, ఇళ్లపైన దాడులు చేసినటువంటి సంస్కృతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఈ రోజున సానుభూతి పొందడానికి అంబటి రాంబాబు గారి విషయం తీసుకురావచ్చు, అదేవిధంగా జోగి రమేష్ గారి విషయం తీసుకొస్తా ఉన్నారు. కానీ అంబటి రాంబాబు అనే వ్యక్తి ఏ విధమైన నీచ భాష, ఈ రాష్ట్ర అత్యున్నతమైన స్థానమైనటువంటి ముఖ్యమంత్రి గారి మీద ఏ విధమైన వ్యాఖ్యలు చేశాడనేది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవడైనా ఆయనకి చెప్తున్నారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అతను మాట్లాడిన భాష సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడితే ఖండించకపోగా అతన్ని సపోర్ట్ చేస్తూ, కులాలకి వక్రీకరిస్తూ, ఈ రోజున ఇక్కడేమో జోగి రమేష్ గారు బీసీ సామాజిక వర్గం గుర్తొచ్చింది. అమర్నాథ్ గౌడ్ని తగలబెట్టినప్పుడు ఆ రోజు కులం ఏం కూడి పెడుతుందా, కులాలు ఏం చేస్తాయని చెప్పిన మాట్లాడినటువంటి జోగి రమేష్ గారు ఈరోజు బీసీ నాయకుడైన ఆయనకు గుర్తొచ్చింది. అదేవిధంగా కాపు కులస్తులు అందరూ కూడా మద్యం తాగుతారు, మాంసం తింటారు, విచ్చలవిడిగా ప్రవర్తిస్తారని చెప్పినటువంటి ఇదే అంబటి రాంబాబు ఈ రోజున కాపు కులస్తుడు నాయకుడైపోయాడు. ప్రధానంగా నేను చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి కానీ, వారి మీడియా ఛానల్స్ కానీ, ఈ నాయకులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నాం, మీకు మీ అవసరం గుర్తొచ్చినప్పుడు కులాలు తీసుకురావడం, కులాల మధ్య ద్వేషాలు రెచ్చగొట్టడం, తినిలో ఘటన చేశారు. ఆ తర్వాత ముద్రగడ పద్మనాభంగానే వాడుకున్నారు. చివరికి ఆయన్ని పేరును కూడా నాయుడి నుంచి రెడ్డిగా మార్చుకునే పరిస్థితి తీసుకొచ్చిన ఘనత మీకే ఉంది. ఎవరైతే ఈ రాష్ట్రంలో అత్యధిక సామాజిక వర్గం ఉన్నటువంటి కాపు సామాజిక వర్గాన్ని మధ్య చిచ్చులు పెట్టాలి, ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారి వైపు కాపు సామాజిక వర్గం ప్రభావితం అవుతుంది కాబట్టి కూటమికి 100కి 95% ఓట్లు పోయినసారి కాపు సామాజిక వర్గం వేసింది కాబట్టి వాళ్ళని చూసే కుట్రలో భాగంగానే రాష్ట్రం మొత్తం కూడా ఇలాంటి ప్రేరేపితమైనటువంటి చర్యలు చేపిస్తున్నారని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. అదేవిధంగా బీసీ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి అండగా ఉండే పరిస్థితుల్లో జోగి రమేష్ గారిని అడ్డం పెట్టుకొని ఈ రోజున బీసీలను చేర్చే కుట్రలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెరవెనక పేటీఎం బ్యాచ్ నడిపిస్తున్నట్టు కథే తప్ప ఇది వేరే వారి మీద మాట్లాడడానికి వాళ్ళు ఏమైనా నీతి గ్రంథాలు చెప్పారండి? అంబటి రాంబాబు గారు ఏ విధమైనటువంటి వ్యక్తి, ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన రాసలీలలు బయటకు వచ్చాయి, ఏ విధంగా జోగి రమేష్ గారు పవన్ కళ్యాణ్ గారి పైన సీఎం అమరావతిలో మీటింగ్ పెడితే సాక్షాత్తు సీఎం ముందు భార్యల గురించి, ఏమార్చడం గురించి, ఆయన పిల్లల గురించి మాట్లాడాడు. ఇటువంటి భాష మాట్లాడిన వ్యక్తుల మీద సానుభూతి ఈ రాష్ట్రంలో చూపించాలా, రాష్ట్ర ప్రజలకు చూపిస్తారా అని చెప్పేసి మేమందరం ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీ నాయకులు మంచి వ్యక్తులైతే ఆటోమేటిక్గా మీకు సానుభూతి వస్తుంది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి 4-5 గంటలు చూపించుకోవడానికి, పాదయాత్రలాగా చూపించుకోవడానికి, ఒక ప్రోపగాండాగా ఒక బయటికి వచ్చి ఏదో ఒకటి క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాటికి తెరతీస్తున్నారు తప్ప ఆయన ఏదో పలకరించేవాడైతే డైరెక్ట్గా జోగి రమేష్ గారి ఇంటికి వచ్చి ఆయన్ని వ్యక్తిగతంగా పలకరించవచ్చు. అదేవిధంగా అంబటి రాంబాబు గారి ఇంటికి వచ్చి పలకరించవచ్చు. ఉదయం పూట మొదలైనటువంటి కారు యాత్రలో సాయంత్రం దాకా కొనసాగించి సాగదీసి ఈయనకి సవాళ్ళ దగ్గర అలవాటి పరిపాటి ఈయనకి శవయాత్రలు చేయటం, అదేవిధంగా పరామర్శించడానికి యాత్రలు చేయటం,
ఆ విధంగా అనేక మంది బలైపోవడం జరిగింది. ఇబ్రహీంపట్నంలో కూడా 2 వ్యక్తులు